ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయం జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల నేను దాన్ని క్షమించుదును. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఎంతో తన యొక్క కార్యము, తన యొక్క ఉగ్రత లోకం మీదికి, పాపుల మీదికి ఎంత స్పష్టంగా, ఎంత తీక్షణంగా తీసుకొచ్చే విధానం కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు రక్తంతో విమోచింపబడిన మనము గుర్తెరగవలసిన విషయం ఏంటంటే, ఆయన ఏ ఒక్కరికి అన్యాయం చేయడు. యోబు గ్రంథంలో ఉంటుంది, ఆయన అన్యాయం చేయుట అసంభవము అని ఉంది. విలాప వాక్యములు 3:33లో ఉంది, ఆయన ఎవరికైనాను బాధనైనను విచారమైనను కలగజేయడు అని ఉంది. ఆయన హృదయపూర్వకంగా కలగజేయడు అని ఉంది. అంటే ఆయన కలగజేతామని లేదు, కానీ మన పాపములు, మన అవిధేయతలు, మన పతనాలు మన మీదికి, ఇంకో మాటలో చెప్పాలంటే మన కుటుంబం మీదకి, మన సంఘం మీదకి, మన ప్రాంతం మీదకి దోషములను, పాపములను, శిక్షను తీసుకొచ్చేట్టుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే యెరూషలేము గురించి రాసినాడు. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తి చూసి తెలుసుకొనుడి అంటే, యెరూషలేము అంటే దేవుని యొక్క నగరము, దేవుని ప్రజలు ఉండే స్థలం. ఇప్పుడు యెరూషలేము అంటే మరి వేరే అన్య దేశం అవుతుంది కదా, మనకేం సంబంధం అనొచ్చు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతారు అంటే ఇశ్రాయేలీలుగా మార్చబడుతున్నారు. ఇశ్రాయేలీలు ఎక్కడుంటే అక్కడ అది యెరూషలేముగా ప్రకటింపబడుతుంది. అది దేవుని యొక్క సన్నిధిగా, దేవుని యొక్క మందిరంగా ప్రకటింపబడుతుంది. అట్లాంటప్పుడు మన ప్రాంతం కూడా ఆత్మీయ రీతిలో చూసుకుంటే యెరూషలేముతో సమానము. అయితే యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి తెలుసుకున్నాడు అంటున్నాడు. ఈనాడు మన ప్రాంతంలో కానీ, మన గ్రామంలో కానీ, మన సంఘంలో కానీ ఏముండాలంటే దేవునికి రాజవీధుల్లో విచారణ చేసి తెలుసుకొనుడి, విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు. ఈ మాట మనము అండర్లైన్ చేసుకోవాలి మన జీవితంలో. దేవుని సంఘంలో కానీ, నగరంలో కానీ, కుటుంబంలో కానీ న్యాయము అనే మాట చాలా కరువైన మాట. ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా మోసము జరుగుతుంది. అయితే దేవుడు దాన్ని బట్టి శిక్ష, ఉగ్రత సిద్ధం చేసి ఉన్నాడు. అది జాగ్రత్త పడాలి. అంటే మనము న్యాయంగానే ఉండాలి. పరిస్థితి అవతల ఎంతనన్నా రాని, అవతల ఎంత అన్యాయం అని చేయని. ఈనాడు ఏమైపోయిందంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఎవరు మోసం చేస్తుర్రో, ఎవరు అన్యాయం చేస్తుర్రో, ఎవరు తప్పు త్రోవలు పోతుర్రో వాళ్ళు అభివృద్ధి చెందినట్టు కనబడుతుంటుంది. వారి కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, బంగారం వస్తుంది, పొలాలు వస్తాయి, ప్లాట్లు వస్తాయి. ఇవన్నిటిని చూసి ఏమనుకుంటామంటే యేసుప్రభు నమ్ముకొని ఏం లాభం లేదు, సంఘంలో ఉండి ఏం లాభం లేదు, మనంగిన అట్లా చేస్తే ఏం తప్పు అవుతుంది, అభివృద్ధి కోసమే కదా, మా పిల్లల భవిష్యత్తు కొరకే కదా అని ఇట్లా తప్పు తోలబోతున్నాం. అది పోవద్దు. అది ఎట్టి పరిస్థితిన కానీ న్యాయంగానే ఉండాలి. రెండో విషయం ఏం చెప్తున్నాడు, నమ్మకముగా నుండి యత్నించుచున్నాం. దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. పరిస్థితులు ఎన్నన్నా రాని, ఎన్ని కష్టాలన్నా రాని నమ్మకంగా అక్కడనే ఉండాలి. మనకి ఏ పని అయితే చెప్తాడో దేవుడు అక్కడనే ఉండాలి. నేను చాలా రోజుల కింద వేరే దేశంలో అనుకుంటాను, నేపాల్ ఏదో దేశంలో ఆర్మీ ఏం చేసిందంటే, వర్షం వచ్చింది, వర్షం వచ్చి ఒక కట్ట తెగిపోయింది, ఒక బ్రిడ్జ్, ఏమంటారు దాన్ని, ఒక బ్రిడ్జ్ తెగిపోయింది, ఒక ఆనకట్ట, డ్యామ్ తెగిపోతే అక్కడ ఏమైందంటే మన్ను తెచ్చేంత అవకాశం లేదు. అది ఎక్కువసేపు ఉంటే ఇంకెక్కువ కొట్టుకోపోయే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో ఏం చేశారంటే అక్కడున్న ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే ఆ కట్టకు, ఆ డ్యామ్కు ఏదైతే రంధ్రం పడ్డదో ఆ రంధ్రంలో ఏం సరిపోతుందని ఆలోచన చేస్తే ఆ సరిపోయేంత స్థితిలో అంతమంది ఆ నీళ్ళలో కూర్చుండిపోయినారు. వారు ప్రాణాలతోనే ఉన్నారు, కానీ నీళ్లకు అడ్డుగా నిలబడిపోయినారు. ప్రియమైన వాళ్ళారా, కేవలం ఒక మనుషులు అంత నమ్మకంగా దేశం కొరకు పనిచేస్తే, నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు, నీ ప్రాంతం కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం?
మన కుటుంబం నష్టపోయినా సరే అయినా, మన సంఘం నష్టపోయినా సరే అయినా, మన ప్రాంతం నష్టపోయినా సరే మనం అన్యాయంగా లాభం సంపాదించుకోవాలి, మనం అపనమ్మకంగా ఉండాలి అని కోరుకుంటే ఇవన్నిటికీ ఉన్నాడు దేవుడు లెక్క అడుగుతాడు. ఉదయకాలం మన జీవితంలో అట్లా ఉండకుండా నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే ఏమంటే న్యాయం జరిగిస్తే దేవుడు క్షమిస్తాడు. మన ప్రాంతం మీద ఉన్న శిక్ష పోవాలంటే, మన గ్రామంలో ఉన్న శిక్ష పోవాలంటే, మన సంఘంలో ఉన్న శిక్ష పోవాలంటే, దోషం పోవాలంటే మనము యథార్థంగా సేవించే దేవుణ్ణి ప్రార్థన చేసి నమ్మకంగా ఉందాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నిజమే, మేము కూడా యెరూషలేములో ఉన్నాం, ఇశ్రాయేలుగా మార్చబడ్డాం మీ రక్తంతో. అయినప్పటికీ అపనమ్మకంగా అన్యాయంగా జీవిస్తున్నాం. దయతో క్షమించండి. మాలో న్యాయము నమ్మకత్వం ఉండునట్లు కృపణీయమని నీ వాక్యం చేత స్థిరపరచమని, ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.